నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం మేకలదెబ్బ గ్రామంలో 29 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. వీటిని ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకులూరి ధర్మరాజు, గ్రామ పెద్దలు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ పనులకు విధులు కేటాయించిన జెడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బర్రే సీతారామస్వామి, గ్రామ పెద్దలు రుద్ర వెంకట్రావు, మోకా తాతయ్యలు పాల్గొన్నారు. వచ్చండి. ఉండి నియోజకవర్గానికి చెందిన పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామంలోని పోస్టాఫీస్ వీధిలో గురువారం చిన్నారులు వినాయక విగ్రహాలు పెట్టి పూజలు చేశారు. అనంతరం ఈ చిన్నారులు మహిళలతో కలిసి గ్రామం అంతా ఊరేగి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తీర ప్రాంతంలో సముద్రపు నాచు పెంపకం, పీతల హేచరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటి దశలో 20 నాచు పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. దీనికి అర్హులైన మహిళలు, మత్స్యకారులను ఎంపిక చేసి ఒడిశాకు పంపి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. అలాగే పీతల హేచరీల నిర్వహణపై అధ్యయన బృందాన్ని తమిళనాడులోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్కు పంపనున్నట్లు చెప్పారు. పీతల పెంపకం ద్వారా తీర ప్రాంత మత్స్యకారులకు మంచి ఆదాయం వస్తుందని వివరించారు. అక్టోబర్ 15 నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే మడ అడవుల పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ, మత్స్యశాఖ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 22న గాడిమొగ భైరవపాలెం సమీపంలో జరిగిన ఓఎన్జీసీ పైప్లైన్ లీకేజీ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ను అమలాపురం కాకినాడ ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి గురువారం వినతిపత్రం సమర్పించారు. పైప్లైన్ లీకేజీ కారణంగా సమీప మడ అడవులు దగ్ధమైపోవడం, సముద్రపు నీరు ఆయిల్లా మారడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించి గంటలోపే లీకేజ్ని ఆపివేసినప్పటికీ సముద్ర తీర ప్రాంతం ఆయిల్ నీటితో నిండిపోవడం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ పురంధరేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కూడా ఈ సమస్యపై కేంద్రానికి విన్నవించారని గుర్తు చేశారు. రాబోయే నెలల్లో ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థల మరో పైప్లైన్ ప్రాజెక్టులు రాబోతున్నందున ఈసారి కూడా స్థానిక ప్రజలకు, మత్స్యకారులకు సరైన రక్షణ, పరిహారం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 22వ తారీఖున తెల్లవారుజామున 2 గంటలకి యానం నియోజకవర్గానికి సంబంధించిన దర్యాలతిప్ప గ్రామంలో, ముఖ్యంగా ఎస్సీ సొసైటీ ల్యాండ్కి పక్కన 400 మీటర్ల దూరంలో ఓఎన్జీసీకి సంబంధించిన పైప్ లైను ఫెయిల్ అయ్యి ఆ ఏరియాలో చాలా పెద్ద పెద్ద మంటలు రావడం, పక్కనున్న మడడివి కాలిపోవడం, అదే కాకుండా ఈ గ్యాస్ ఇది ఫైర్ అయిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న గోదావరి పక్కన క్రీక్స్ అన్నీ కూడా, ఇటు గాడిమగ్ కానీ, బైరపాలెం కానీ, ఇటు గిరంపేట కానీ, ఆ ఏరియాలో ఉన్న అంతా కూడా వాటర్ అంతా కూడా ఆయిల్ లాగా తెట్టి కింద రావడం, మత్స్యసంపద అంతా పాడైపోవడం అంతా కూడా జరిగింది. ఆ ఏరియాకి దరిదాపుల్లో ఉన్న ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఇతర కమ్యూనిటీస్ కూడా మన ప్రాణాలు ఉంటాయా ఉండవా అన్న భయభ్రాంతులతోటి బతుకుతున్నారు. ఆ టైంలో ఇమీడియట్గా నేను ఊర్లో లేకపోయినా కానీ ఆ నైట్ ఫస్ట్ ఫోన్ నాకు వచ్చినప్పుడు ఇటు రిలయన్స్ కానీ, ఓఎన్జీసీ కానీ, అధికారులకు కానీ అందరితోటి కూడా మాట్లాడి వాళ్ళు సముద్రంలో వచ్చేదాన్ని వాళ్ళు స్టాప్ చేసి 1 గంటలోనే స్టాప్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్తపేట గ్రామానికి చెందిన రెడ్డి అనంతకుమారి పదవీ బాధ్యతలు చేపట్టారు. గురువారం విజయవాడలోని ఈ శాఖ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ అనంతకుమారిచే
ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు పీతాని సత్యనారాయణ, బండారు సత్యానందరావు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి హాజరై అనంతకుమారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆమె తెలిపారు. అనంతకుమారి అనే నేను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని దిగువకు అధికారులు విడుదల చేస్తూ వస్తున్నారు. కాగా గురువారం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 30.90 మీటర్లు, స్పిల్వే దిగువన 21.94 మీటర్లు నీటి మట్టం నమోదైంది. కాగా 48 రేడియేట్ల గేట్ల ద్వారా 6,42,370 క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వార్షిక రుణ ప్రణాళిక, డ్వాక్రా సంఘాల కార్యక్రమాలపై గురువారం కలెక్టర్ ఈ శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందని, దీనికి అనుగుణంగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్నదని పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యానవనాల విభాగంలో, ప్రకృతి వ్యవసాయంలో మహిళా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం మెరుగుపడేలా కృషి చేయాలని వివరించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి హబీబ్ బాషా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె రామ్మోహన్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. స్త్రీల రక్తహీనత సమస్యలపై ఆరా. తణుకులో వైభవంగా నిర్వహించిన స్త్రీ శక్తి విజయోత్సవ వేడుకలు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రకటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. తాడేపల్లిగూడెం మండలంలో వేగవంతంగా కొనసాగుతున్న స్వమిత్వ కార్యక్రమం. ఆధ్వర్యం వహిస్తున్న ఎంపీడీఓ వెంకటేష్. కాళ మండలం మేకలదెబ్బ గ్రామంలో 29 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులు పరిశీలించిన గ్రామ సర్పంచ్ ధర్మరాజు.
కోనసీమ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి సంపదతో పీతల హేచరీ యూనిట్లను ఏర్పాటు చేయాలి. అమలాపురంలో సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కోనసీమలో ఓఎన్జీసీ పైప్లైన్ లీకేజ్ బాధితులకు నష్టపరిహారం అందించాలి. ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావుకు వినతిపత్రం అందించిన అమలాపురం, కాకినాడ ఎమ్మెల్యేలు ఆనందరావు, వెంకటేశ్వరరావులు. ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తపేట నివాసి రెడ్డి అనంతకుమారి. అభినందించిన రాష్ట్ర మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, సత్యానందరావులు. పోలవరం ప్రాజెక్టు వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఏలూరులో అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.